మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణీ జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, మనకి ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటిది ఏంటంటే కుజుడుకు సంబంధించింది. చాలామంది స్తంభన అనుకుంటున్నారు, కానీ కుజ స్తంభన కాదు. అది కుజుడు నీచ పొందుతున్నాడు. ఎప్పటి నుంచి అంటే మనకి అక్టోబర్ 21వ తేదీ నుంచి నీచ పొంది కరెక్ట్గా డిసెంబర్ 6వ తేదీ 6-7 తేదీల్లో మళ్ళీ వక్రిస్తాడు. అదే నీచపడి వక్రిస్తాడు. వక్రించి జనవరి 22వ తేదీ వరకు వక్రించి మళ్ళీ కర్కాటకంలోనే ఉంటాడు. అంటే దాదాపుగా ఆయన ఎంటర్ అవ్వడము ప్లస్ వక్రించి అక్కడే ఉండడం. దీన్ని బట్టి ఏమంటారంటే ఎక్కువ కాలం ఉంటున్నాడు కాబట్టి స్తంభన అనుకుంటారు. కానీ స్తంభన అనేటువంటిది ఏంటంటే అసలు ఎక్కడా కూడా కొన్ని డిగ్రీలు కూడా ముందుకు కదలకపోతే దాన్ని స్తంభన కింద తీసుకోవాలి. స్లో మూమెంట్ ఉంది కాబట్టి కొంతమంది స్తంభన అంటారు. బట్ అక్కడ ఇచ్చే ఫలితం చూడాలి. స్తంభించినా, వక్రించినా, నీచబడ్డా, అంటే ఒకవైపు నీచబడున్నాడు, వక్రించున్నాడు. ఆ నీచబడినటువంటి ప్లానెట్ ఏ రాసులను చూస్తుంది, ఏ గ్రహాలను వీక్షిస్తుంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ యొక్క ఫలితాలు ఏవైతే ఉన్నాయో చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఏ ఏ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారు రాశిని చూసుకోండి, ఎటువంటి మంచి జరగనుంది, ఎటువంటి విషయాల్లో వీళ్ళకి జాగ్రత్తలు చూసుకోవాలి, ఏ పరిహార మార్గాలు చేసుకోవాలనేటువంటిది ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. వృశ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఇక్కడ ఈ యొక్క రాశి నుంచి, అంటే ఈ లగ్నం నుంచి లేదా లగ్నం తెలియని వారి రాశి నుంచి మీకు 4వ స్థానంలో ఉండేటువంటి శని మీద వక్రించిన ఈ యొక్క కుజుడి యొక్క దృష్టి పడుతుంది. అదేవిధంగా 9వ స్థానంలో కుజుడు ఉంటున్నాడు. 12వ స్థానంలో రవి నీచబడి నీచభంగ రాజయోగాన్ని పొందుతున్నాడు. కుజరవులు ఇద్దరు కూడా నీచభంగ రాజయోగాన్ని పొందుతూ ఇక్కడ కలిగేటువంటి రిజల్ట్స్ ఏమిటి అంటే, దీనివల్ల పర్టికులర్గా మీకు ముందుగా జాగ్రత్త చెప్తాను. ప్రాపర్టీస్ అమ్మడం, కొనుగోలు చేసేటువంటి విషయాల్లో, ఏదైనా ఒక సబ్జెక్ట్ నేర్చుకునేటువంటి వాటి గురించి విషయాల్లో, అలాగే అన్నదమ్ములకు సంబంధించిన, అంటే మీ తండ్రి గారు ఇచ్చిన దాంట్లో మీకు అన్నదమ్ములకి పంచుకునేటువంటి ప్రాపర్టీ షేరింగ్ చేసుకునేటువంటి అంశాల్లోని, ఆరోగ్యము అండ్ విద్యా సంబంధించిన విషయాల్లోని, తల్లిగారి ఆరోగ్య విషయంలోని కాస్త జాగ్రత్తగా ఉండాలి. మరి ఇక్కడ కొన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఎప్పుడైతే కుజుడు మనకి 21 అక్టోబర్లోకి ఎంటర్ అవుతున్నాడో ఆయన, ఈ యొక్క రవి యొక్క ప్రభావం, రవి మీద దాని యొక్క ప్రభావం ఎప్పుడైతే పడుతుందో ఇది ఇచ్చే రిజల్ట్స్ కొన్ని హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్, లేకపోతే లాంగ్ జర్నీస్కి వెళ్ళడం ద్వారా, విదేశాలకు వెళ్ళడం ద్వారా ప్రత్యేకంగా చూడండి. ఒక్కోసారి కొంతమంది విదేశాలకు ఏదో చదువుకుందామని వెళ్ళి చదువుతూ ఒక మంచి ఉద్యోగాన్ని కూడా సంపాదించుకుంటారు, ఒక చిన్న సర్వీసెస్లోకి వెళ్ళి కూడా. ఆ రకంగా ఏంటంటే హైయర్ ఎడ్యుకేషన్కి విదేశాలకు వెళ్ళేటువంటి వారికి చాలా బాగుంటుంది. నాట్ ఓన్లీ హైయర్ ఎడ్యుకేషన్, ఇక్కడ దశమాధిపతి రవి అవుతాడు కాబట్టి ఉద్యోగపరంగా వెళ్ళేటువంటి విషయాల్లో కూడా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇన్వెస్ట్మెంట్స్ సరిగ్గా చూసి కనుక ఈ యొక్క 21 అక్టోబర్ నుంచి నవంబర్ 16 లోపల మీరు కనుక ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారో ఆ సమయంలో చేసే ఇన్వెస్ట్మెంట్స్ లేదా గతంలో చేసిన ఇన్వెస్ట్మెంట్స్కి మీకు అక్కడ బాగా కలిసి రావడము ఇటువంటివి చూపిస్తున్నాయి. కాకపోతే ఎప్పుడైనా 12వ స్థానము ఇన్వెస్ట్మెంట్స్కి ఎట్లాగో ఖర్చు స్థానంగా కూడా చెప్తూ ఉంటారు. ఒక్కొక్కసారి కంపల్సరీ ఖర్చు చేయాల్సిన పరిస్థితి రావడం ఇటువంటివి కూడా ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా 9th హౌస్లో కుజుడున్నందుకు కొద్దిగా అక్కడ కొంచెం తండ్రి, గురువుల ద్వారా కొంత స్ట్రెస్ కూడా ఉంటుంటుంది. అయితే మీరు దీని యొక్క ప్రభావం తగ్గాలి అంటే పర్టికులర్గా మీకు శని 4లో ఉండి వక్రించినందుకు ఏదైనా ప్రాపర్టీ తీసేసేయాలి, అమ్మేసి ఇంకో దగ్గర కూడా కొనుక్కోవాలనుకునే దానికి మాత్రం బాగా సహకరిస్తుంది. అయితే మీరు కుజ, రవి, శని, కేతు ఈ 4 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. మరియు గోచారంలో ఈ గ్రహాల వల్ల దేశ ప్రపంచవ్యాప్తంగా కూడా ఏమిటనేది తెలుసుకుందాం. ఈ యొక్క కుజుడు నీచ స్థానంలో ఉంటూ శనిని చూస్తున్నప్పుడు దేశ ప్రపంచవ్యాప్తంగా వచ్చేటువంటి ఫలితాలు ఏమిటి అంటే, ఈ కుజుడు మారకముందే మిథునంలో ఎప్పుడైతే మనకి క్రాస్ అయ్యాడో, అంటే ఆల్మోస్ట్ అక్టోబర్ మాసం
ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ నుంచే స్టార్ట్ అవుద్ది. ఎట్లాగా కొంతమంది రాజకీయ నాయకులు మార్పులు రిజైన్ చేయడం, లేకపోతే వ్యతిరేకత రావడం వల్ల మార్పులు రావడం, లేకపోతే వాళ్ళ మీద ఒత్తిడి రావడం గవర్నమెంట్స్ మీద, ఇట్లాంటివి జరుగుతాయి. ముఖ్యంగా ఈ కుజుడు శనిని చూస్తూ కుజుడు రవిని చూస్తుండడం వల్ల. అలాగే మరొకటి ఏంటంటే సహజంగానే క్రోధినామ సంవత్సరం ఏదైతే ఉందో కుజుడికి వచ్చింది కాబట్టి సర్వసాధారణంగానే మనం చూస్తూనే ఉన్నాం స్టార్టింగ్ నుంచి. రాహు ఎప్పుడైతే మనకి మీన రాశిలోకి ఎంటర్ అయ్యాడు, ఫస్ట్ దుబాయ్ దేశంలో బయట దేశాల్లో వచ్చింది విపరీతమైన వర్షం. అంటే ఏమిటి, జలరాశుల్లో ఒక రాహు ఆల్రెడీ ఉన్నప్పుడు మరలా ఇంకొక జలరాశిలోకి కుజుడు ఎంటర్ అయినప్పుడు తీవ్రతలు పెరుగుతాయి. కాబట్టి కాస్త జల ప్రదేశాల్లో ఉండేటువంటి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. వరుణుణ్ణి వరుణ సంబంధించినటువంటి అంటే వరుణదేవుణ్ణి ప్రార్థించుకోవాలి. ఓం వరుణదేవాయ నమః అనుకుంటే కూడా చాలా మంచిది. అలాగే సర్వసాధారణంగా ఏంటంటే ఇలా కుజుడు ఎప్పుడైతే నీచబడ్డ రవిని చూస్తాడో ప్రపంచవ్యాప్తంగా ఏమవుతుంటుందంటే ఒక ప్లేస్లోనేమో విపరీతంగా మీకు ల్యాండ్ రేట్ విపరీతంగా పడిపోయినట్టు అవుతాయి. కొన్ని ప్లేసెస్లో అసలు ఈ బాబా ఇంత ల్యాండ్ రేట్ ఇంత రేట్ అవుతుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదంటారు. ఎందుకంటే భూతత్వ రాశుల్లో వెళ్ళి కేతు ఉన్నాడు అక్కడ. ఎప్పుడైతే భూతత్వ రాశుల్లో కేతు ఉన్నాడో కొన్ని ప్లేసెస్లో స్ట్రక్ అవుద్ది. మనం లాస్ట్ టైం రాహుకేతువులు మారినప్పుడు చెప్పుకున్నాం, భూములు కొంచెం స్టాగ్నెంట్గా ఆగుతాయి, స్టెబిల్డ్ అవుతాయి, జల సంబంధించినవి ఇబ్బందులు వస్తాయని. అలాగే ఏంటంటే ఇప్పుడు భూతత్వ రాశుల్లో ఇంకా కేతువు మనకి నెక్స్ట్ ఇయర్ 2025 మే 30 వరకు ఉంటాడు. కాబట్టి కొన్ని ప్లేసెస్లో భూములు అలాగే స్ట్రక్ అయినట్టుగా ఉండి, ఎప్పుడైతే రవి మనకి ఈ తులారాశిలో సంచరిస్తుంటాడో ఆ సమయంలో ఏమవుతుందంటే అసలు అన్ఎక్స్పెక్టెడ్గా భూములు పెరగడం, ఒకవైపు అన్ఎక్స్పెక్టెడ్గా తగ్గడం, ఈ ఫ్లక్చువేషన్ అనేది చాలా ఎక్కువగా అవుతూ ఉంటుంది. ఒక దేశం మీద ఇంకో దేశం అనుకోకుండా మెరుపుదాడులు చేయడం, అది కొన్ని మనకు చూడండి యుద్ధ సంబంధించినటువంటి కొన్ని బంకర్స్ అవి ఉంటాయి, వాటి మీద సడన్గా దాడి చేయడం కానీ, లేకపోతే సరిహద్దుల్లో కొన్ని వాళ్ళు మీరుతుంటారు. అంటే ఏవైతే కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ పెట్టుకుంటారో ఆ రూల్స్ని మీరడం, ఇట్లాంటివన్నీ కూడా కుజుడు పోలీస్కి, మన డిఫెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, వీళ్ళందరికీ కారకుడు అవుతాడు. కాబట్టి అట్లాంటి సంఘటనలు ఎక్కువగా జరిగేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. మరియు దీంతో పాటు ఏంటంటే మెరుపులతో కూడినటువంటి విపరీతమైన మెరుపులతో కూడిన వర్షాలు, ఎందుకంటే కుజుడు ఈ మెరుపులకు కారకుడు అవుతాడు. కాబట్టి అట్లాంటివి రావడము. అదేవిధంగా ఇంకొంతమంది అంటున్నారు ఏదో ఉలక వస్తుందండి ఈ మధ్యకాలంలో. ఏ ఉలకలు రావు, దగ్గరకు వచ్చి దూరం వెళ్ళిపోతాయి. ఎందుకంటే అటువంటి ఏవి కూడా వచ్చి భూమిని తాకేటువంటి సమయం జరగట్లేదు. ఎందుకంటే నన్ను చాలా రోజుల నుంచి అడుగుతున్నారు, ఏమంటే అక్టోబర్ మాసంలో ఏదో ఉలక ఉందంట కదా, కుజుడు 21వ తేదీ నుంచి నీచబొందుతున్నాడంట కదా. అంటే అటువంటివి ఏమీ జరగవు అని చెప్పి నేను చెప్పడం జరిగింది. కాబట్టి అట్లాంటి ఉలకలు ఏమొచ్చి భూమి మీద తాకవు, దగ్గర దాకా వచ్చి తిరిగిపోవడం కూడా జరుగుతుంది చెప్పాలంటే. కాకపోతే ఏంటంటే ఈ కొంచెం ఈ ప్రకృతి వైపరీత్యాలు మాత్రం కొంచెం ఎక్కువగానే వచ్చేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో మీ అందరూ కూడా ఇప్పుడు కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, ఉండదు. అటువంటి వారు ఏం చేయాలంటే కుజ, శని, రాహు, కేతు, రవి ఈ 5 గ్రహాల దగ్గర దీపారాధన చేసి గోవులకి క్యారెట్స్, బెల్లము తినిపించండి. ఆంజనేయ స్వామి ఆలయాలు కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కానీ ఆలయాలకు కానీ వెళ్ళండి, అన్ని విధాలు బాగుంటుంది.